ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, టెలిగ్రామ్ ఇవి సోషల్ మీడియా యాప్స్ అంటారు. అలాగే వీటిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. అయితే మనకు ఏదైనా ఒక విషయం ఎక్కడైనా జరిగిందనుకోండి, ఏదైనా మెసేజ్ గానీ అలాగే ఫోటోలను గానీ ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇవి చాలా శక్తివంతమైన ప్లాట్ఫామ్లు అనమాట. అంతేకాకుండా ఇవి చాలా వేగవంతం కూడా డేటాను అయితే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. అయితే మనకు టెలిగ్రామ్ యాప్ ఉంది కదా, ఈ టెలిగ్రామ్ యాప్ నైతే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దీన్ని ఆపివేయాలని ఆరోపణలు అయితే చేస్తున్నాయి అనమాట. అయితే టెలిగ్రామ్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇది ఒక మెసేజింగ్ యాప్ అనమాట. అయితే ఈ యాప్ ని దోపిడీ, జోదం వంటి కార్యకలాపాలకు అడ్డాగా మారుతుందని చాలా మంది అయితే ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మన ఇండియా ప్రభుత్వం అయితే దీనిపై దర్యాప్తుకు అయితే ఆదేశించడం జరిగింది. అయితే ఈ దర్యాప్తులో నిజంగా ఇది క్రిమినల్ చర్యలకు పాల్పడింది అని తెలిసినట్లయితే ఈ యాప్ ని మన ఇండియాలో నిషేధించే అవకాశం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా మన ఇండియాని కుదిపివేసిన అత్యంత భారీ స్కామ్ లిక్కర్ స్కామ్ అని మనం అయితే చెప్పవచ్చు. అయితే ఈ లిక్కర్ స్కామ్ విషయంలో ప్రధాన నిందితురాలుగా కల్వకుంట్ల కవిత గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది అనమాట. మార్చి 15వ తేదీన ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె బెయిల్ కోసం ఎంత ప్రయత్నించినా సరే ఆమెకు బెయిల్ రాలేదన్నమాట. అయితే నిన్న ఆమెకు బెయిల్ రావడం జరిగింది. ఈ బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు అయితే కొన్ని షరతులు అయితే విధించడం జరిగింది అనమాట. ఆ షరతులు ఏమిటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. అంతేకాకుండా కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది ఏంటి అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రముఖ మెసేజింగ్ యాప్ అయినటువంటి టెలిగ్రామ్ యాప్ అయితే భారతదేశంలో నిషేధించే అవకాశం అయితే ఉంది. అయితే ఇది మోసాలకు, జోదానికి, క్రిమినల్ చర్యలకు అడ్డాగా మారుతుందని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో మన ఇండియాలో దీన్ని నిషేధించాలని చూస్తున్నారు. మన ఇండియా హోంశాఖ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహకారంతో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C దీనికి సంబంధించి విచారణ అయితే చేపట్టింది. అయితే ఈ విచారణలో భాగంగా ఈ శాఖ రెండింటినైతే అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ యాప్ గురించి టెలిగ్రామ్ లో అక్రమ కార్యకలాపాలతో సహా ఐటీ నిబంధనలను అనుసరిస్తుందా లేదా, ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఇది పనిచేస్తుందా అనేది ముఖ్యంగా చూస్తుందన్నమాట. ఈ రెండు నిబంధనలను ఉల్లంఘించినట్లయితే ఈ యాప్ నైతే మన భారతదేశంలో నిషేధించే అవకాశం అయితే ఉంది. మన ఇండియాలో టెలిగ్రామ్ యాప్ యూజ్ చేసే వాళ్ళు ఎంతమంది అని మనం చూసుకున్నట్లయితే సుమారుగా 5 మిలియన్ల మంది అయితే మన భారతదేశంలో టెలిగ్రామ్ యాప్ నైతే వాడడం జరుగుతుంది అనమాట. ఈ 5 మిలియన్ల వినియోగదారులు అయితే ఈ టెలిగ్రామ్ యాప్ నైతే నిషేధించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి దర్యాప్తు అయితే చేస్తున్నారు కదా, ఈ దర్యాప్తుపై ఆధారపడి ఉంటుందన్నమాట మన ఇండియాలో టెలిగ్రామ్ యాప్ అనేది ఉంటుందా లేదా అనేది. మానవ అక్రమ రవాణా, డ్రగ్స్, ఉగ్రవాదం, మోసాలు, సైబర్ బెదిరింపులు వంటి ఆరోపణలతో టెలిగ్రామ్ వ్యవస్థాపకుడైన పానెల్ దూరవ్ అయితే 3 రోజుల క్రితం అరెస్ట్ అవడం జరిగిందనమాట. అతను అరెస్ట్ అయిన తర్వాత టెలిగ్రామ్ యాప్ కు సంబంధించి ఈ పరిణామాలు అయితే చోటు చేసుకోవడం చాలా మందిని అయితే షాక్ కి గురి చేయడం జరిగింది. టెలిగ్రామ్ యాప్ CEO అయిన పానెల్ దూరవ్ ను పారిస్ సమీపంలోని ఓ విమానాశ్రయంలో ఫ్రెంచ్ అధికారులు అయితే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే టెలిగ్రామ్ యాప్ అనేది మెసేజింగ్ యాప్ విధానాలు, నేర కార్యకలాపాలను నిరోధించడంలో విఫలమైందని అక్కడ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయడంలోనూ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేస్తుందని గతంలోనే పలు విమర్శలు అయితే టెలిగ్రామ్ యాప్ అయితే ఎదుర్కోవడం జరిగింది. ఇటీవల UGC నీట్ ఉంది కదా, పేపర్ లీకేజ్ విషయంలోనూ టెలిగ్రామ్ యాప్ పాత్ర ఉందని CBI అయితే ఆరోపిస్తుంది. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ ను ఈ టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ లో విస్తృతంగా షేర్లు చేసినందుకు గాను ఒక్కొక్క దానికి 5,000 నుంచి 10,000 వరకు తీసుకున్నట్లు టెలిగ్రామ్ CEO పైన ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ భారత చట్టాలకు అనుగుణంగానే మేము టెలిగ్రామ్ యాప్ నైతే నడుపుతున్నామని టెలిగ్రామ్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఐటీ చట్టం నిబంధనల ప్రకారం ఒక నోడల్ ఆఫీసర్, చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ ను నియమించి నెలవారీ నివేదికలు వెల్లడిస్తుంది టెలిగ్రామ్. అయినప్పటికీ భారతదేశంలో దీని భౌతిక ఉనికి లేకపోవడంతో టెలిగ్రామ్ తో వ్యవహరించడం ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చిన్నారులకు సంబంధించి అశ్లీల కంటెంట్ ను తొలగించాలని గత అక్టోబర్ లో టెలిగ్రామ్ తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు ఐటీ శాఖ అయితే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. మనం వాడే టెలిగ్రామ్ యాప్ ఉంది కదా, ఈ టెలిగ్రామ్ యాప్ అయితే ఈ విధమైనటువంటి ఆరోపణలు అయితే ఎదుర్కొంటుందన్నమాట. చూద్దాము ఫ్యూచర్ లో ఇది ఇన్ని కోర్టు కేసుల నుంచి బయటపడుతుందా, లేదంటే మన భారతదేశంలో దీన్ని బ్యాన్ చేయడానికి అవకాశం ఉందా అనేది మనకు భవిష్యత్తులోనైతే తెలుస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు? టెలిగ్రామ్ యాప్ ని మన ఇండియాలో బంద్ చేయడం మంచిదనుకుంటున్నారా, మంచిది కాదు అనుకుంటున్నారా అనే విషయాన్ని అయితే మీరు క్రింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనమాట. BRS పార్టీకి చెందిన MLC కల్వకుంట్ల కవిత గారు అయితే
అయితే మార్చి 15వ తేదీన హైదరాబాద్ లో సిబిఐ అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరిగిందనమాట. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె చాలా సార్లు బెయిల్ కోసం అప్లై చేసినా సరే బెయిల్ అయితే సుప్రీంకోర్టు నిరాకరించడం జరిగింది. అయితే ఎట్టకేలకు నిన్న ఆమెకు బెయిల్ రావడం జరిగింది. అయితే ఈ బెయిల్ ఆమెకు షరతులతో కూడిన బెయిల్ అయితే సుప్రీంకోర్టు అయితే మంజూరు చేయడం జరిగింది. కవిత తరపు లాయర్ అయిన ముకుల్ రోహత్గి వినిపించిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించడం జరిగింది. దీంతో మహిళగా బెయిల్ కు కవిత అర్హురాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పటికీ 153 రోజులు జుడిషియల్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు అయితే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 5 నెలలుగా బెయిల్ కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించడం జరిగింది. చివరికి ఆగస్టు 27న కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు అయితే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఈమెకు షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఆ షరతులు ఏమిటని మనం చూసుకున్నట్లయితే ఒక్కో కేసుకు 10 లక్షల రూపాయల చొప్పున 2 షూరిటీలను సుప్రీంకోర్టుకు అయితే సమర్పించవలసి ఉంటుంది. అలాగే సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆమెకు చెప్పడం జరిగింది. కవిత పాస్పోర్ట్ ను కూడా కోర్టుకు అప్పగించాలని కోర్టు అయితే ఆమెను ఆదేశించడం జరిగింది. ఇవి అన్నమాట షరతులు. అయితే కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ సంఘటనలు జరిగాయని మనం చూసుకుందాము. మార్చి 15వ తేదీన కల్వకుంట్ల కవిత గారిని హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది. మార్చి 26న జుడిషియల్ కస్టడీకి ఆమెను తరలించడం జరిగింది. అరెస్ట్ నుంచి ఇప్పటి వరకు 164 రోజులు, జుడిషియల్ కస్టడీ 153 రోజులు. జుడిషియల్ కస్టడీలో 153 రోజులున్న కవిత 11 కేజీల బరువు తగ్గడం జరిగింది. ఇదే కేసులో ఆమెను సిబిఐ ఏప్రిల్ 15న అరెస్ట్ చేసింది. జులై 16న తొలిసారిగా అస్వస్థతకు గురైంది. దాని తర్వాత ఆమెను ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి అయితే ఆమెను తరలించడం జరిగింది. ఆమె పరిస్థితి తెలుసుకున్న జడ్జి గారు జులై 18న ఎయిమ్స్ కు తరలించవలసిందని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మళ్ళీ ఆమె ఆగస్టు 22న అస్వస్థతకు గురవడం జరిగింది. ఎయిమ్స్ కు తరలించి భర్త అనిల్ సమక్షంలో వైద్య పరీక్షలు అయితే చేయడం జరిగింది. హాస్పిటల్లో ఆమె కోలుకున్న తర్వాత ఆమెను తిరిగి జైలుకు పంపించడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేయగా ఈ రోజు అంటే ఆగస్టు 27వ తేదీన సుమారుగా 2 గంటల పాటు ఇరువైపులా వాడివేడి వాదనలు అయితే జరిగాయి. అంటే సిబిఐ వాళ్లకు అలాగే కవిత తరపు న్యాయవాదికి మధ్యలో. చివరికి కవిత తరపు లాయరు ముకుల్ రోహిత్ కి వినిపించిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. దీంతో మహిళగా బెయిల్ కు కవిత అర్హురాలని ధర్మాసనం అభిప్రాయపడడం జరిగింది. చివరికి ఆమెకు బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.